కడప జిల్లా వేంపల్లిలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో నెలకొన్న పలు సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని టీడీపీ మండల కన్వీనర్ రామమునిరెడ్డి తెలిపారు. పాఠశాలలో కాంపౌండ్ వాల్ లేకపోవడం, త్రాగునీటి పైప్లైన్ లీకేజీలు, విద్యుత్ వైరింగ్ సమస్యలు తదితర అంశాలను పరిశీలించారు. ఈ సమస్యలను టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవీంద్రనాథ్ రెడ్డి ద్వారా జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థులకు త్రాగునీటి సమస్యలు రాకుండా ఆర్ఓ ప్లాంట్ మరమ్మతులు చేయించడంతో పాటు పాఠశాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అలాగే డీఓ గారితో ఇక్కడే సార్లు ముందని మాట్లాడిన డీఓ గారితో క్రికెట్ మాట్లాడినా నార్మల్ లెటర్ పెట్టండి, తప్పకుండా చేస్తాము. హైస్కూల్ తరఫున మెమో తీసుకొని ఒక అర్జీ తీసుకుని అది కూడా ఎమ్మెల్యే లెటర్తో పెట్టండి, మేము తప్పకుండా స్పందిస్తాము, కమిషన్ చేయిస్తామని డీఓ గారు ఇప్పుడే చెప్పారు. అది పెట్టి ఈ బిల్డింగ్ విషయం వస్తే గతంలో జగన్మోహన్ రెడ్డి సీఎం డీఓ కాకుండా ఆదిలాబాద్ దాకా అంతా పనులు చేసి వర్షము నేను కూడా చూశాను. వర్షం వస్తే నీళ్ళు ఎట్లా కట్టాలో కొట్టాలి, పాత కొట్టాలో ఎట్లా కట్టాలో ఆ విధంగా పరిస్థితి గౌరవంగా. నేను ఆ కాంట్రాక్టర్ని కూడా ఫోన్ చేసి బెదిరించాను, అదే వచ్చి చెప్పాలి, నేను కంప్లీట్ చేయాలన్నా. నా పీరియడ్ టైం అయిపోయింది, నాకు బిల్లు వచ్చాయి, నా టైం కూడా అయిపోయింది. నా పీరియడ్ అంటే 2-3 నెలలు దానికి ఏదో వీక్ అంటే అది కూడా అయిపోయింది కాబట్టి నేను రాను, కంప్లీట్ చేస్తాను కాబట్టి ఆయన వదిలిపెట్టేశాను. దాని మీద కూడా ఈ లెటర్లోనే కనపరిచి ఆ లెటర్ మీద కనపరిచి ఇది కూడా కంప్లైంట్ పైప్లైన్ మనం సపరేట్ చేసుకోవాల్సింది. ఆ పైప్లైన్ మనం నీళ్లు వాడిస్తే గోడల్లో కానీ పైన కానీ అవసరంగా కావాలని సపరేట్ పైప్లైన్ వేసేదానికి 100% ట్రై చేస్తాము. అది కూడా వచ్చేస్తుంది. నేను ఈ పాత బిల్డింగ్ అంటే అసెంబ్లీ కంటే బిల్డింగ్ గురించి కూడా చెప్పాను కదమ్మా. ఈ బిల్డింగ్ కూడా తప్పకుండా మనం డిఓ గారి దృష్టికి తీసుకొని 10 లక్షలు బ్యాలెన్స్ ఉంది అమౌంట్ లేదా అందరికీ తక్కువ పెడితే మళ్ళీ పెద్ద శాంక్షన్ చేయించుకొని ఆ బిల్డింగ్ కూడా కంప్లైంట్ చేసేది 100% ఇదైతే ఇబ్బంది లేదు, అమౌంట్ ఉంది కాబట్టి ఇది అయిపోతుంది. ఇవన్నిటికీ మీకు హామీస్తూ అలాగే ధర్మ ఇందాక విజ్ఞానం గురించి సీసీ కెమెరాలు చూసినాను నేను 2 రోజుల నుంచి ట్రై చేశాను. డబ్బులు ఖర్చు చేయి